అంటే ఆయన రాహుల్ గాంధీ గారు ఆయన ఏం మాట్లాడతారో, ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. ఆయన ఆల్ ఇండియా లెవెల్లో సమస్యల గురించి మాట్లాడుతుంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఎవరు? వారి చెల్లి గారే అధ్యక్షురాలు. ఆమెకు అప్పుడు ఏదో ఆశించి పదవి కట్టబెట్టినారు, అధ్యక్ష పదవి. ఆమె సమర్థవంతంగా నిర్వహించాలి కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే పార్టీని పునర్నిర్మాణం చేయాలా, జిల్లా పార్టీలను ఏర్పాటు చేయాలా, నియోజకవర్గంలో ఎవరినైనా ఇన్ఛార్జీలు ఏర్పాటు చేయాలా, ఆమె రాష్ట్రం అంతా పర్యటించాలా, సభలు నిర్వహించాలా, భారీ స్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఆ అవసరం ఏర్పడింది అని అంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ పేరున్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ను డివిజన్ చేసినారు, ఆంధ్రాను రాయలసీమను ఒక ప్రాంతంగాను తెలంగాణను ప్రాంతంగా విడదీసిన తర్వాత, విడదీసేదానికి కారణం పూర్తిగా సోనియా గాంధీ గారే బాధ్యులు అనేది ప్రజల్లో నాటుకుపోయింది. నాటుకుపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సక్రమంగా ఓట్లు రాలేదు, అభ్యర్థులు గెలవలేదు, నామరూపాలు లేకుండా పోయింది. నామరూపాలు లేకుండా పోయిన దశలో దాన్ని పునర్నిర్మాణం చేస్తారని ఆమెకు ఇచ్చారు. ఆమె కూడా పునర్నిర్మాణం చేయలేకపోయింది. అభ్యర్థులను కూడా ఏదో నామకే వాస్తే పెట్టినారు. వాళ్ళకి ఎన్ని ఓట్లు పోలైనాయో, ఏమైనాయో, ఏమి కథో సమగ్రమైన సమాచారం వాళ్ళ పార్టీ దగ్గర లేదు. వాళ్ళ పార్టీ దగ్గర సమగ్రమైన సమాచారం ఉండి ఆ సమాచారాన్ని ఆల్ ఇండియా లెవెల్కి పంపించగలిగితే అప్పుడు వాళ్ళు పరిశీలించి దాని మీద ఏదైనా మాట్లాడతారు. ఇక్కడ నుంచి పార్టీకి సమాచారమే లేకపోతే అక్కడున్న కాంగ్రెస్ అధ్యక్షులు ఏం మాట్లాడతారు? మాట్లాడే అవకాశం లేదు. కానీ ఆ మాట్లాడలేదు కాబట్టి ఆయన వారితో రాజీ పడినాడు, వీరితో రాజీ పడినారు, వీళ్ళంతా ఒకటేనని చెప్పడంలో అర్థం లేదు. అది ఒట్టి ప్రేలాపనల కిందికే వస్తుంది. అది సమర్థనీయం కాదు. అది వాదనలో సమర్థత లేదు.